నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోర్స్ లైట్ విజయవాడ. ఫోన్ 9848218888. హాయ్, నేను మీ అర్జున్. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలు, అద్భుతమైన రాజధానులు, చట్టసభల్లో రైతుల ప్రస్థానం, రాబోయే రోజుల్లో చాలామంది ఎంట్రీ లెవెల్లో ఏపీలో రాజకీయాలను ఒడిదొడుకును అడ్డుకుంటున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలు, అభ్యర్థులు, వీటన్నిటిపై సమకాలీన రాజకీయాలపై ఇవాళతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోట గారు. సార్ నమస్కారం. నమస్తే. సో రాజకీయాలు చాలా వేడెక్కాయి, క్లైమాక్స్ తెలిసిపోతుంది. సో క్లైమాక్స్కు రాజకీయాలు వచ్చేసాయి. సో ఎట్లా వస్తారు రాజకీయాలు? ఎలక్షన్ మూడ్లో ఒక సైడ్ ఉంటాయి, ఎలక్షన్ రాకముందుకు ఒక సైడ్ ఉంటాయి. సో మీ అవగాహనలో ఇప్పుడు ఎలా ఉండబోతుంది రాజకీయం? ధన్యవాదాలు అర్జున్ గారు. మే నెల మాసపు ఎండలు ఇప్పుడే వచ్చేసింది. మధ్యాహ్న సూర్యుడు నడినెత్తిన ఉంటున్నట్టుగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మార్పిడి బరువెక్కినాయి. కొంత అతలాకుతలంగా కూడా ఉంది. ఈ సందర్భంగా అటు ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్షాలు కానీ వాళ్ళ వ్యూహాలతో, మేనిఫెస్టోలతో పనిచేస్తుంది. మీరు అడగాల్సింది ప్రధానంగా ఇందులో, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన రాజధాని అన్నాడు. నేను మళ్ళీ గెలిస్తే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తా, విశాఖపట్నమే రాజధాని, విశాఖపట్నాన్ని 10 ఏళ్లలో హైదరాబాదు, బెంగళూరు, చెన్నైని మించిన రాజధాని చేస్తా అని ఒక పెద్ద అబద్ధపు ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి గారు ఎందుకన్నాడో నాకు తెలియదు, కానీ ఆయన అన్నది జరిగితే, నిజంగా ఆయన అనుకున్నట్టుగా అధికారంలోకి వస్తే, విశాఖపట్నాన్ని రాజధాని చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక మధ్యాంధ్ర ఉద్యమం చేస్తాం. ఇప్పటివరకు శాంతియుత ఉద్యమాలు చూశాడు, ఆత్మాహుతి ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే సమైక్యంగా ఉన్న 3 ప్రాంతాల ప్రజలు ఎన్నుకున్న రాజధానిని, వాళ్ళ కళ్ళ సాక్షిగా జరిగిన రాజధానిని, చట్టాల సాక్షిగా జరిగిన రాజధానిని, రైతులు భూములు ఇచ్చిన నేపథ్యంలో జరిగిన రాజధానిని నువ్వు బలిపీఠం మీద పెట్టి శిరచ్ఛేదన చేస్తుందంటే ప్రజలు ఊరుకోరు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదు, ప్రజా జీవితాలకు సంబంధించిన అంశం. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలో 2,80,00,000 మంది నాడీ కేంద్రమైన అమరావతిని ధ్వంసం చేస్తే రాష్ట్రం చీలిపోతుంది, 3 రాష్ట్రాల దిశగా పరుగెత్తుతుంది. మేము గతంలో చెప్పాం, 3 రాజధానుల మాతృకలో ఉన్న విషబీజమే 3 రాష్ట్రాల ఏర్పాటు దిశగా అడుగులేయటం. తెలంగాణ ఉద్యమం జరిగింది పెద్ద మనుషుల ఒప్పందాన్ని పాటించలేదని, పెద్ద మనుషుల ఒప్పందాన్ని. మరి ఈ రోజున అమరావతి శాసనాల ద్వారా, చట్టాల ద్వారా, సిఆర్డిఏ నిబంధనల ద్వారా, హైకోర్టు న్యాయస్థానం తీర్పుల ద్వారా ఉన్న రాజధానిని ముఖ్యమంత్రి తీసుకెళ్ళిపోయి విశాఖపట్నం చేస్తానని భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తే మధ్యాంధ్ర ప్రజలు ఊరుకోరు. ఆ ఉద్యమంలో మేము ఉండి తీరుతాం. ఇది మహా దారుణమైన విషయం. కాబట్టి ఈ సందర్భంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. రాయలసీమ ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, మధ్యాంధ్ర ప్రజలు కానీ, 13 జిల్లాల ఉమ్మడి ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంకి వస్తే రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించాలి. తప్పనిసరిగా ఓడించి తీరాలి. వాళ్ళ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకొని తీరాలి, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని. అందుకని ఒక దుర్మార్గమైన, ఒక యుద్ధకాంక్షలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. సో అంతకన్నా ముందు రోజే అసెంబ్లీ రాజధాని మొత్తం తాకట్టు పెట్టిన, రాజధాని ఉన్న భూములన్నీ తాకట్టు పెట్టి ఆ డబ్బులు సంపాదించుకున్న ఒక వాదన కూడా ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? మీకు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినంతా కూడా అబద్ధానేనండి. నిన్న కూడా ఏం చెప్పారంటే, అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు కావాలన్నాడు. ఇప్పుడు పరిపాలన ఎక్కడ జరిగిందండి? 5 ఏళ్ళు అమరావతి నుంచే జరిగింది కదా. మరి 1,00,000 కోట్లతో చేశాడా? మీరు చెప్పండి. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు చేసింది, పోయిన ప్రభుత్వం 3 ఏళ్ళు చేసింది, 8 ఏళ్ళుగా రాజధాని అమరావతి నుంచే జరుగుతుంది. 1,00,000 కోట్లు కావాలంటే అర్థం ఏంటి? అమరావతి మీద నిందేయటం తప్ప. 1,00,000 కోట్లు ఎవరికి కావాలి? జగన్మోహన్ రెడ్డి గారికి కావాలా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి రైతులందరూ కూడా చందాలు వేసుకొని
లేదా రాష్ట్ర ప్రజలు 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తే అమరావతి రాజధానిని ప్రకటిస్తాడా? మీరు ఇంకో మాట కూడా చెప్తున్నారు. నిన్న కూడా ఆయన విశాఖపట్నం రాజధానిని ఏదో ప్రైవేటు వ్యక్తులు కూడా అప్పగిస్తానన్నాడు. అంటే ఈ బైజూస్కు అప్పచెప్పేస్తాడు. అందుకని రాజధాని మీద తాకట్టేంటి సార్? ఈ వేలం ద్వారా రాజధాని భూములన్నీ విక్రయించే ప్రయత్నం చేశాడు. న్యాయస్థానాలు ఆపినాయి. ఎకరం 7 కోట్ల రూపాయలకు అమ్మే ప్రయత్నం చేశాడు. భూముల్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు. నిన్న సచివాలయాన్ని, అంటే ఒక రాష్ట్ర రాజధాని సచివులు ఉండే గుండె లబ్డబ్లను, ఒక ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేసి 370 కోట్ల రూపాయలకు తాకట్టు అని అన్నారు. అది ఎంత అధికారికంగా నిజమా అబద్ధమా అనే అంశాన్ని పక్కన పెట్టి దానికి సంబంధించిన కొడాలి నాన్నగారు మాట్లాడింది ఏంటి అంటే, ఒక బ్యాంకులో తాకట్టు పెట్టాలంటే రాజ్యాంగంలో రాసి ఉండాలా? భూములు తాకట్టు పెట్టరా? ఆఫ్టర్ ఆల్ 10 ఎకరాలు ఎందుకు తాకట్టు పెట్టకూడదని చెప్పేసి ఒక ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి మాట్లాడుతుందంటే కొడాలి నాని వాడిని డాష్ అనాలా? డాష్ 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 అనాలా? ఏమనాలి? అంటే అంత దుర్మార్గమైన దాడి అమరావతి మీద జరిగింది. కాబట్టి ఆ రైతుల పరిస్థితి అలా అయ్యింది. మీరు అమరావతి గలాలు పెట్టారు, మేము అమరావతి గలాలు ఇప్పుతున్నాం, ఆ పరిస్థితిలో ఉంది. సో దీనికి సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి పేదలకు కూడా 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వబోతున్నాము. సో రేపో ఎల్లుండి అంటే రాబోయే 2-3 రోజుల్లో కూడా దాన్ని ప్రకటిస్తామని కూడా చెప్తారు. సో దీనికి అమరావతి రైతులు సైలెంట్ అయ్యే విధంగా ఉన్నారా? మరో ఉద్యమం ఏమైనా రాబోతుందా? అంటే 5,000 పింఛన్ తీసుకొని సస్య మీరు అనబోతున్నారా? అది ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేసిన పని జగన్మోహన్ రెడ్డి గారు. 2019 అధికారానికి రావటానికి ముందు రాజధాని పెన్షన్లను 2,500 రూపాయల నుంచి 5,000కు పెంచుతాను అని అన్నాడు. 5 ఏళ్ళు పూర్తయిపోయింది. ఇప్పుడు పెంచాడు, రేపు పొద్దున ఇచ్చినా ఇస్తాడు. ఎందుకంటే ఓట్ల కోసం ఇస్తున్నాడు. అందుకని ప్రజలే కనువిప్పుగా చూసుకోవాలి. 5 ఏళ్ళుగా రాజధాని పెన్షన్లు ఇవ్వకుండా, అసలు పెన్షన్లు ఇవ్వటానికి కూడా ఆపాడు. పెన్షన్లు కూడా సక్రమంగా ఇవ్వకుండా, అక్కడ రాజధాని కౌలు సరిగా ఇవ్వకుండా కోర్టులకు వెళ్తేనే కౌలు అండి అర్జున్ గారు. ఇప్పుడు మీకు భూములు ఇచ్చారు, భూములు కౌలు ఆధారితంగా ఇచ్చారు. 75 పైసలు ప్రభుత్వం తీసుకుంది, 25 పైసలు అంటే పావలా వంతు ప్లాట్ల రూపాయలు ఇచ్చింది. నువ్వు కౌలు ఇస్తానన్నావు. ఆ కౌలు కూడా కోర్టు మెట్లు ఎక్కి సిఆర్డీఏ దగ్గర ధర్నాలు చేసి అరిస్తే కానీ తేపకు కొంచెం ఇస్తున్నారు. అసైన్మెంట్ రైతులకైతే కౌలు వచ్చిన దాఖలాలు లేవు. నాకు తెలిసి స్టిల్ ఇప్పటికీ మేలో రావాల్సింది ఇప్పటివరకు ఈ ఏడాది కౌలు లేదు. రైతులు మొత్తం కౌలు మీద ఆధారపడే పరిస్థితికి వచ్చారు. అందుకని ఈ పెన్షన్ల పెంపు కూడా ఎన్నికల కుట్రలో భాగం. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. అక్కడున్న ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళగాలి ఈ కుట్రని. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక మాట గమనించండి, సెంటు పట్టాలు ఇచ్చాడు. అమరావతి భూములు సెంటు పట్టాలు ఇచ్చాడు. ఒక్కో సెంటు పట్టా ఇచ్చి ప్రతి పేదోడికి నేను సెంటు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొమ్ము కాదు కదా, వాళ్ళ తాత సొమ్ము అప్ప సొమ్ము కాదు కదా. ఆ భూమి ఎవరిది? రైతులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రాజధాని డెవలప్మెంట్ కోసం, సెంటు పట్టాల కోసం కాదు కదా. నువ్వు సెంటు పట్టాల కోసం అంటే ఎవడెవ్వడు కదా. ఇచ్చింది రాజధాని కోసం. నువ్వు అభివృద్ధి చేయకపోతే నీ మేరకు చెయ్యి. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం కొంత చేస్తుంది, ఇంకో ప్రభుత్వం కొంత చేస్తుంది తప్ప మొత్తం ఆయనే చేయడు కదా. మరి దాన్ని సెంటు పట్టాలుగా మార్చి రాజధాని రైతులకి ఇక్కడ సోషల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది, సామాజిక కులాల సమతుల్యత లేదు అని కమ్మవారందరి మీదకి ఇతర కులాలను ఎగదోశాం. ఇది ఒక కుల యుద్ధం ఆయన చేస్తుంది. ఆ విధంగా రాజధానిని అన్ని రకాలుగా వేధించాడు. అన్ని రకాలుగా జాకెట్లు దించిన దగ్గర నుంచి, చీరలు లాగిన దగ్గర నుంచి, రక్తాలు కళ్ళ చూసిన దగ్గర నుంచి, మీకు పాదయాత్రలో రోడ్డు మీద అన్నం తిన్నాం కదా, వర్షంలో అన్నం తిన్నాం కదా, రహదారుల మీద పడుకున్నాం కదా, షెల్టర్లు కూడా ఇవ్వలేదు కదా, లాఠీ చార్జీలు చేశారు కదా, 60 సంవత్సరాల మీద 64 కేసులు పెట్టారు కదా, ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి బేడీలు వేసి బస్సుల్లో తిప్పారు కదా. మరి ఈ అరాచకాలకు అర్థం ఏంటి? కాబట్టి మరి ఆ రాజధాని ప్రాంత రైతులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆలోచించాలి. సో మనం రైతుల కోసం మాట్లాడేటప్పుడు మీరు కూడా పలు సందర్భాల్లో విన్నవించారు, ఆ రైతుల గలం చట్టసభలో వినిపించాలని చెప్పి. సో దానికి సంబంధించి ఎట్లాంటి కృషి చేయబోతున్నారు? రైతులందరూ మీతో వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు అమరావతి అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఇనుప పాదాల పాలనకు ధిక్కారం వినిపించిన తొలి ఓంకారనాదం అమరావతి రైతులే తొలిసారిగా పోరాటం చేసింది. మరి రాజకీయ పక్షాలు ప్రతిపక్ష పార్టీలు కూడా అమరావతి రైతుల స్ఫూర్తిదాయక పోరాటం
చరిత్ర పుటల్లో ఎక్కించాలి, వాళ్ళు చాలా గొప్ప పోరాటం చేశారని అంటున్నారు కదా. ఆ పోరాటానికి ప్రతిబింబంగా నిలిచే వాళ్ళు కూడా చట్టసభల్లో స్థానం కల్పించాలి. అమరావతి జెండా అసెంబ్లీలో ఉండాలి అనేది మా వాదన. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చట్టసభల ప్రక్రియే కాపాడుతుందండి. చట్టసభల ప్రక్రియ కాపాడుకోకుండా ఇక వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. ఈ రోజున తాటికొండలో మేము ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలవకపోవడం మూలాన కూడా భూములు ఇచ్చి, అమరావతికి భూములు ఇచ్చిన రాజధానిలో కూడా వైసీపీ పార్టీ గెలిపించిందని ఎంతో దెప్పిపొడిచారు. చాలా నొగ్గుబాటు పడ్డాం. ఈ రోజున ఇంత ఉద్యమంలో ఈ ఉద్యమ నాయకులను ఒక్కళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానించి అసెంబ్లీకి పంపించకపోతే పోయి మాలాంటి రిజర్వ్ నియోజకవర్గాలు, రిజర్వ్ నియోజకవర్గాలంటే అన్నిలు పోటీ చేయరు కదా, మేము పోటీ చేసేయే కదా. ఆ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వ్ నియోజకవర్గాల్లో స్థానం కల్పిస్తే బాగుంటుంది. రైతులు కూడా అదే ఆలోచించమని చెప్తున్నా. రాజకీయాలు ఏముంది సార్? రాజకీయాలు ఏముంది? సోమవారం తాలిబొట్లు దించి మంగళవారం ఇక్కడ తాలిబొట్లు కట్టుకోవచ్చు కదా. కట్టుకుంటున్నారా? కట్టుకుంటారు. రాజకీయాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. సోమవారం కండువా, మంగళవారం కండువా మారుతుంది కదా. ఇప్పుడు బడా మహాబారులు, వ్యాపారులు, బరోడా మహారాజు తప్ప ఎవరున్నారో చెప్పండి. ఒక ఎమ్మెల్యే సీటు రావాలంటే బరోడా మహారాజు అయి ఉండాలి, లేదంటే బరోడా మహారాజుని తెచ్చుకునేలా ఉండాలి. ఈ రెండు ఆప్షన్స్. కాబట్టే రాజకీయాలు మరుగుజ్జులైనవి. అవి వాసన వస్తున్నాయి ప్రజలకి. ఎవడు కూడా దేశంలో నేను ఎమ్మెల్యే అవుదాము, నేను ఎంపీ అవుదాము, నేను రాజకీయ నాయకుడు అవుదామని ఎవడు అనుకోడు. ఏ డాక్టరో, ఇంజనీరో, ఆఖరికి రిక్షా కార్మికుడిగా అయినా బతకొచ్చు, కానీ రాజకీయాల జోలికి పోకూడదన్నంత ఒక దిగువలోకి వచ్చింది. కాబట్టి వ్యవస్థ ఇలా ఉంది. లేకపోతే ఎందుకుంటుందండి అమరావతికి అంత కష్టాలు? కళ్ళ ముందు జరిగిన రాజధాని, ఒక దేశ ప్రధాని వచ్చిన రాజధాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు చేసిన రాజధాని, ఈ కలతలేంటి, కన్నీరేంటి, ఈ ఆవేదనలేంటి, ఆందోళనలేంటి? సో మీరు ఎవరిదాకా కూడా మాట్లాడుతూ కూడా రిజర్వేషన్లపై ఒక కామెంట్ చేశారు. రిజర్వేషన్ ఉన్న సీట్ నుంచే పోటీ చేయాలి సార్. సో మీరు కూడా మొదదా కూడా కామెంట్ చేస్తారు నందిగామ సీటుపై. సో నందిగామ సీటుపై వేరే వాళ్ళకి కేటాయిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. సో మీరు కామెంట్ ఎట్లా చూస్తారు సార్? దేనికి నందిగామ పైన మీరు ఎక్కువ ఫోకస్ పెట్టడానికి? అంటే అర్జున్ గారు, భారత రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగాన్ని రాసేసేసి అలా పెట్టి రాజ్యాంగం చేతులు కట్టుకొని కూర్చోాలి. ఆ రాజ్యాంగం అమలు జరగాలంటే ఏం చేయాలి? చట్టసభల్లోకి ప్రవేశించాలి. అందుకని తానే ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆయన చట్టసభల్లో పోరాటం చేశాడు. ఈ రోజున మేము ఉద్యమకారులుగా ఉన్నాము. ఉద్యమకారులుగా ఉండే ఫలితం ఏంటి? ఇక ప్రతి ఏడాది ఆందోళన చేయటమేనా? చట్టసభల ప్రక్రియలో పోతే కదా పరిష్కారం. కాబట్టి ఆ చట్టసభల ప్రక్రియలో మేము కూడా ఉండాలనుకుంటున్నాం. నాది కృష్ణా జిల్లా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి, ఆ అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వ్డ్ కాబట్టి అక్కడి నుంచి కానీ మరొక దగ్గర నుంచి కానీ అమరావతి యొక్క స్వరానికి గళాన్ని వినిపించే విధంగా ప్రతిపక్ష పార్టీలు గుర్తిస్తే మంచిది అనే పద్ధతిలో మేము వాళ్ళని విజ్ఞప్తి చేసాం, మాట్లాడుతున్నాం. ఇప్పటికీ కూడా చెప్తున్నాం సార్, ప్రజలకి ఏ రాజకీయ పార్టీకైనా విశ్వసనీయత ఎక్కడంటే ప్రజాబాహువుల్లో నుంచి, ప్రజా ఉద్యమాల్లో నుంచి వచ్చే వాళ్ళని గౌరవించాలి. గతంలో పాతకాలంలో ఉందండి. ఒక రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు పాతకాలంలో ఉద్యమాల నుంచి, మీకు ఆ ఉద్యమ శ్రేణుల నుంచి వచ్చిన వాళ్ళకే వాళ్ళు అలా గౌరవించేవాళ్ళు. సోషల్ వర్కర్స్ని కూడా అలా గౌరవించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదండి. 4 నల్ల కార్లు లేదా 2 సూట్లు. ఎక్కువ బూతులు కొడితే వాళ్ళకి ఎక్కువ బూతులు తిట్టడం వల్లనే వాళ్ళకి అవకాశం కలుగుతుంది. భాష మార్చుకున్న వాళ్ళకి ఏంటి, వేషం మార్చుకున్న వాళ్ళకి, అంటే రాజకీయాలు అలా అయిపోయినాయి. కాబట్టి ఎలా ఉంటుందని చూడాలి. ఏది ప్రజలైతే విశ్వసిస్తారండి. ఏ పార్టీనైనా నడవడిక చూస్తారు. ప్రజా ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళకి గుర్తించకపోతే విశ్వసనీయత ఉండదు, మన నమ్మకం అనేది ఉండదు. ఆ పని చేయాలి. పైపచ్చింది రాజధానికి రక్షణ కవచంగా ఉంటుంది. మీకు రాజధాని మీద చాలా వందలాది కేసులు ఉన్నాయి, చాలా పెడబొబ్బలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు పొద్దున మళ్ళీ ఇదే రాజకీయ పార్టీ ఎమ్మెల్యే పరిశీలించలేడు, దాన్ని పరిష్కరించలేడు. దాని నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఒక అతను ఉంటే కనీసం అతనైనా సరే అవగాహన ఉంటుంది. ప్రభుత్వ దృష్టికి పదే తీసుకెళ్ళగలుగుతాడు. పరిపాలన అలా ఉంటుంది. కాబట్టి ఆ భద్రత కోసం, అమరావతికి రక్షణగా ఉండటం కోసమే అమరావతి ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి మాట్లాడుతున్నాం. ఒకసారి రాజకీయాలు కంప్లీట్గా రాజకీయాల విషయానికి వస్తే మాత్రం ఎక్కడ చూసినా ఏపీలో పొత్తులలోనే కనిపిస్తుంది. సో పొత్తులు ఇరు పార్టీలకు కలిసి వస్తాయా? సో మీ దృష్టిలో ఏముండబోతుంది పొత్తుల విషయంలో? అంటే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు పొత్తులతోనే పోయాడు. పోయి అధికారాన్ని హస్తగతం చేసుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. 2009లో
చంద్రబాబు నాయుడు గారు పొత్తులతోనే పోయారు. అవును. కానీ పొత్తులు విఫలమై మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే వచ్చారు. అవును. పొత్తు అనేది నువ్వు నేను అనుకోకూడదు. ఇద్దరు సైన్యాధ్యక్షులు, ఇద్దరు నాయకులు అనుకుంటే పరిష్కారం కాదు. నీ సైన్యము అనుకోవాలి, నా సైన్యము అనుకోవాలి, నా శ్రేణులు అనుకోవాలి, నీ శ్రేణులు అనుకోవాలి. ఆ పొత్తును సక్రమంగా ఆయా శ్రేణుల్లోకి, ఆయా కార్యకర్తల్లోకి తీసుకెళ్ళగలగాలి. ఇప్పుడున్న వాతావరణం ఏంటంటే చెన్నై సూర్య గారు చెప్పినట్టుగా 2 కథలండి. ఒకటి మిత్రభేదము, 2 మిత్రలాభము. 4 ఆవులు కలిసి ఉంటే పులిని వేటాడగలుగుతాం, 4 ఆవులు విడిపోతే పులి వేటాడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులి, హరివీర భయంకరుడు. అతగారి దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయి. అతను కొట్టగలడు, తిట్టగలడు, చంపగలడు, నెట్టగలడు, ఏదైనా చేయగలడు. వ్యవస్థలను గుప్పెట పట్టుకున్నాడు. మనం పరిపాలన అలాగనే చూసాం. అటువంటి నాయకుడిని ఎదిరించాలంటే అన్ని రాజకీయ పక్షాలు ఐక్యంగా పోరాడాలని మేము చెప్పాం. పొత్తు కూడా ఒక రాజకీయ ధర్మం. పొత్తు పెట్టుకోవడం మామూలు ఎన్నికల ప్రక్రియలో అందరికి సంబంధించిన చట్టబద్ధతే. ఆ పొత్తును కూడా చేలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ పొత్తు సక్రమంగా చేసుకొని ఆ పొత్తు ద్వారానే వెళ్ళాలి. ఇప్పటికైతే జనసేన తెలుగుదేశం కలిసింది. రేపు భారతీయ జనతా పార్టీ వస్తుంది అంటున్నారు. వస్తుందో రాదో అనేది తెలియదు. ప్రజలు ఆశీర్వదించాలి. ఈ పొత్తుని ప్రజలు ఆశీర్వదించాలి, ఆహ్వానించాలి, ప్రజలు మెచ్చాలి, ప్రజలకు నచ్చాలి. అది లేకపోతే ఏంటంటే పొత్తు కూడా విఫలమవుతుంది. మేము మన ఇద్దరం కూర్చొని ఛాయ్ తాగి, మన ఇద్దరం వచ్చి కాఫీ తాగేసేసి మన ఇద్దరం పొత్తు అని అనుకుంటే నీ కార్యకర్త ఏంటి, నా కార్యకర్త ఏంటి, కార్యకర్త కూడా ఆ కార్యకర్తను కూడా కలపాలి. ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం మరింత వేగవంతంగా, చాలా హృదయపూర్వకంగా కౌగిలించుకోవాలి సార్. కౌగిలించుకోవాలి. ఒక స్నేహితుల్లాగా, ప్రాణ స్నేహితుల్లాగా, మంచి స్నేహితుల్లాగా, రాష్ట్రం కోసం, నాటే అధికారం కోసం. నీకు సీట్లన్నీ, నాకు సీట్లన్నీ, నీకే పదవి ఇస్తారు, నాకే పదవి ఇస్తారు కాదు. పదవుల పంపకారంగానే పోతే ప్రజలు చేతకరిస్తారు. రాష్ట్ర క్షేమం కోసం అనే విధంగా పొత్తులుంటే తప్పనిసరిగా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఈ పొత్తు అయితే కొంత ముందుకెళ్తుంది. తప్పనిసరిగా ఈ పొత్తుతోనే జగన్మోహన్ రెడ్డి గారిని నెట్టగలమనే ఒక భావన గట్టిగా బలంగా వినిపిస్తుంది. సో అంటే పొత్తుల విషయం కోసం మాత్రం కీ రోల్గా బీజేపీ ఉండబోతుంది. సో బీజేపీ ఇంతవరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు పొత్తుల విషయంలో. సో రాజధానికి సంబంధించిన విషయంలో కానీ స్పెషల్ స్టేటస్ కోసం కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఇంతవరకు కూడా స్పెషల్ స్టేటస్ కొనసాగించాలి. సో దీన్ని ఎట్లా చూస్తారు రైతులు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉన్న యువకులు అందరూ కూడా? భారతీయ జనతా పార్టీ గురించా అని నేను గట్టిగా అనరాదు, మరొకరు వినరాదు. అది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి చేసిన పని సున్నా. విభజన హామీల విభజన చట్టం ద్వారా వచ్చిన ఏది కూడా అమలు జరపల. మీరన్న ప్రత్యేక హోదా నాడు పార్లమెంట్లో ఇచ్చింది హామీ వాళ్ళే, దేశ ప్రధాని ఇచ్చింది వెంకటరమణ స్వామికి ఆయనే. ఆఖరికి ఏం చేశారంటే ఆ ప్రత్యేక హోదాని కాస్త ముగిసిన అధ్యాయం కింద తీర్చేశారు. మేము ఇవ్వలేమని చెప్పారు. ఆ ప్రత్యేక హోదా మీద గత సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ స్థాయిలో వెళ్ళిపోయి పోరాటం చేశాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాడే తక్కువైపోయాడు. మళ్ళీ రేపు భారతీయ జనతా పార్టీ పొత్తుల్లోకి వస్తుంది. పోలవరం 72% పూర్తయిన పోలవరం అలాగనే ఆగిపోయింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బకాయిలు తెచ్చేవాళ్ళు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పలంగా కేసీఆర్కి అప్పచెప్పేశాడు, భవంతులనే ఇచ్చేశాడు. కాబట్టి విభజన హామీలు ఏం జరగట్లా. అయినా రాజకీయ వ్యూహాల్లో భాగంగా వాళ్ళైతే పొత్తుకు వెళ్తున్నారు. ఆ పొత్తులు ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదు, వీళ్ళు ఏం అర్థం చేపిస్తారో కూడా తెలియదు. ఉన్న పరిస్థితి అది. అందుకని భారతీయ జనతా పార్టీ వాళ్ళని కల్పించామనుకోండి, మేము ఆంధ్రప్రదేశ్కి దోపి పెట్టామని ఇంత బాగా చరిత్ర చెప్తారు. అది కట్టాం, ఇది కట్టాం, కనకదుర్గమ్మ గుడి మేమే కట్టాము, వెంకటేశ్వర స్వామి గుడి తెచ్చి మేమే పెట్టామంటారు. కానీ ప్రజలకు తెలుసు భారతీయ జనతా పార్టీ నిలువెల్లా ఆంధ్రప్రదేశ్ని విభజించిన తర్వాత ద్రోహం చేసింది. తల్లిని చంపి బిడ్డను తీసి బయటికి తీశారన్న మోడీ గారే రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ గారి శిలాఫలకాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో అర్థమవుతుంది. మొన్నటిదా కూడా అంటే రాజధానికి సంబంధించిన పొత్తులు బైఫర్కేషన్కి సంబంధించి రాజధాని గడువు మరో 2-3 నెలల్లో తీరబోతుంది. సో 10 సంవత్సరాలు కూడా మళ్ళీ రాజధాని గడువు తీరబోతున్న నేపథ్యంలో వైవై సుబ్బారెడ్డి కీలక కామెంట్లు చేశారు. మళ్ళీ హైదరాబాద్ను మళ్ళీ ఉమ్మడి రాజధానిగా పెట్టాలని చెప్పి. సో ఎట్లా వస్తారు వైసీపీ చేస్తున్న నాటకాలు కానీ, అంటే ఆల్రెడీ విడిపోయినాం, ఎవరి దారి వాళ్ళు చూసుకునే నేపథ్యంలో ఇలాంటి చర్చలతో వస్తే ఇరు పార్టీలకు సంబంధించి కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు సో కొంచెం సఖ్యత కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? చక్రవాళ్ళు ఎత్తిన తలంబరాలు పోసారంట. వాళ్ళు పెళ్లిపేటల మీద కూర్చొని ఏరుకొని తింటున్నారంట. ఈ వైవి సుబ్బారెడ్డి పని, వైవి సుబ్బారెడ్డి గారి పని అదండి.
ఎవరు అడిగారండి రాజధాని హైదరాబాద్లో పొడిగించమని? ఆల్రెడీ ఈ బిల్డ్ అమరావతి. భవిష్యత్తులో ఆ కష్టాలు రాకూడదనే కదా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం చేసింది. రైతుల దగ్గర భూములు తీసుకుంది. ఇంకా మాకు హైదరాబాద్తో పని ఏముంది? పొడిగించాల్సిన అవసరమే ఉంది. మా ఆత్మగౌరవాన్ని మళ్ళీ తాకట్టు పెట్టాల్సిన అవసరమే ఉంది. మా పరిపాలన 8 ఏళ్ళుగా అక్కడి నుంచే జరుగుతుంది కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు కదా. అంటే ఇంత విచ్ఛిన్నకరమైన వాదనలు, కనీసం చీము నెత్తులు ఒళ్ళో ఉంటే ఒంట్లో చీము నెత్తులు, సిగ్గు లజ్జ, మానం అభిమానం ఆ వైవి సుబ్బారెడ్డి గారికి ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం. ఆయనకు కావాలేమో రాజధాని, ఆయనకి రాజధాని కావాలేమో, హైదరాబాద్ కావాలేమో, లేదా హైదరాబాద్ ఆయన ఆస్తులు ఉండేమో, ఆయన కాపలా కాసుకుంటాడేమో. ఆంధ్ర రాజధాని అమరావతి, అమరావతి శాశ్వత రాజధాని. అమరావతితోనే అభివృద్ధి చెందుతుంది. అంతే. అప్పుడు కూడా ముఖ్యమంత్రి బస్సుల్లో పడుకుంటున్నాడని, ముఖ్యమంత్రి చెట్ల కింద ఉంటున్నాడు అని రాజధాని రైతులు అడిగితే ఆ భూములు ఇచ్చారు. ఎప్పటికైనా ఈ కష్టాలు వస్తాయనే ముందస్తుగానే రాజధాని నిర్మాణం చేసుకున్నాం. కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ వ్యాఖ్యలో, వాళ్ళ చేష్టలో, అందుకనే పరమ చండాలమైన పద్ధతి. మాకు హైదరాబాద్తో పని లేదు, మా రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్, మా రాజధాని పేరు అమరావతి. సో అమరావతి ఉద్యమంలో పాల్గొన్న కొంతమందికి సీట్ ఇచ్చారు, కానీ ఇంకా మిగతా వారి పోరాటాన్ని గుర్తించలేదంటారా పార్టీలు? అమరావతి పోరాటంలో సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారనేది ఎవరికి ఇవ్వలేదండి. అమరావతి జేఏసీలుగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళకి అమరావతి ఉద్యమం నుంచి అయితే ఇవ్వాలి. ఆయా రాజకీయ పార్టీలకి లేదా తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడిన వాళ్ళకి, లేదా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా అండగా ఉన్న వాళ్ళకే సీట్లు ఇచ్చారు తప్ప ఉద్యమం నుంచి వచ్చే తటస్థ శక్తులకైతే ఇవ్వాలి. మీకు ఒక మాట చెప్తా. దాదాపు ఉద్యమ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటే, రాబో ఎన్నికల్లో తటస్థ శక్తులకు 40% ప్రాధాన్యత ఇస్తాం, మేధావులు ప్రజా పోరాటాలు చేస్తున్న వాళ్ళకి తటస్థ శక్తులకి అవకాశం ఇస్తాం, కొత్త నీటిని ఆహ్వానిస్తాం, కొత్త నెత్తుడిని ఆహ్వానిస్తామని ఆయనే చెప్పారు. నాకు తెలిసి అయితే కొత్త నెత్తులు ఏమి ఇప్పటివరకు ఎవరికి సీట్ ఇవ్వాలి. అంటే మొన్న ప్రకటించిన 94 సీట్లలో కూడా 33 మంది కొత్త వ్యక్తులను పరిచయం చేసిన అంటే ఆ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు, ఆ పార్టీని నమ్ముకొని తెలుగుదేశాన్ని పనిచేసే వాళ్ళు వాళ్ళ కొత్త వ్యక్తులు. నేను తటస్థ శక్తుల గురించి మాట్లాడుతున్నా. ఆ పార్టీలో లేకుండా ఉద్యమాల కోసం 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాణాలొడ్డి పోరాడిన శక్తులకి స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్నా. నీ పార్టీలో నాయకులకి నువ్వు ఇవ్వకపోతే వాళ్ళు ఇస్తారు సీట్లు. అందుకని ఈ బయటనున్న ఇందాక మీరన్నట్టుగా పాతకాలంలో ఆ సాంప్రదాయం ఉండేది అన్నట్టుగా ఈ ఉద్యమ శక్తుల నుంచి ప్రేరణ పొందిన వాళ్ళకి ఏదైనా వాళ్ళకు కూడా స్థానం కల్పిస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన. ఆ ప్రయత్నం దిశగా కూడా ప్రతిపక్ష పార్టీలు ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. సో మొన్న నిన్నటిదాకా కూడా సోషల్ మీడియాలో కానీ మహాసేన పి గన్నవరం అసెంబ్లీ స్థానం పైన కూడా, అది కూడా రిజర్వేషన్ సీట్కి సంబంధించి, దాంట్లో కూడా మహాసేన రాజేష్ వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియా చాలా హల్చల్ చేస్తారు. వైసీపీ పార్టీ దాన్ని చాలా కాలంగా కూడా ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు ప్రేరేపిస్తారు. సో అతను కూడా చాలా పీక్ స్టేజ్కి వచ్చిన విషయంలో కూడా ఆల్రెడీ నేను కావాలంటే పి గన్నవరం సీటును వదిలేస్తా అని చెప్పి మహాసేన రాజేష్ ప్రకటించాడు. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? సో ఒకే రిజర్వేషన్ సీటు పైన ఇంత కక్ష ఉంటుందంటారా? ఇప్పుడు నేను దళిత నాయకుడిగా మహాసేన రాజేష్కి ఇచ్చినా కూడా మేము అభినందిస్తాం. అది ఎస్సీ నియోజకవర్గం, పి గోపాలపురం. ఆయనకి సీటు ఇచ్చినామనే స్థానికంగా కూడా ప్రజల నుంచి కానీ జనసేన కార్యకర్తల నుంచి కానీ కొంత వ్యతిరేకత వచ్చింది. దానిని ఆ పార్టీ పరిష్కరించుకోవాలి. ఒక రాజకీయ పార్టీ ఆ పార్టీకి అండగా ఉన్న వ్యక్తికి ఇచ్చింది. దానికి దళిత నాయకుడు అని పెద్ద పెద్ద పేర్లు వాడుతున్నాయి. ఈ రోజున నేను విన్నాను, అసలు మహాసేన రాజేష్ అనే వ్యక్తి నాకు అంతగా పరిచయం లేదు. 1-2 డిబేట్లలో కలవటమే తప్ప అమరావతిలో ఉన్న 1600 రోజుల ఉద్యమంలో ఈనాడు అమరావతి శిబిరానికి అమరావతి శిబిరానికి మద్దతుగా లేడు. ఒక యూట్యూబ్ ఛానల్తో ఆయన కూడా తనదైన శైలిలో ప్రభుత్వానికి సంబంధించిన లోపాలను ప్రశ్నించే నాయకుడు. అది వెంటనే ఆ పార్టీ చేసుకోవాలి, పరిష్కారం చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఈ వివాదాలన్నీ కూడా చాలా జటిలమైపోద్ది. భారీ ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎవరికిచ్చినా కూడా అది పి గోపాలపురం దళితుడేనండి. రేపు పోటీ చేసేవాళ్ళు కూడా దళితులే, అక్కడ ఉండేవాళ్ళు దళితులే, అన్యులకు ఇవ్వలేరు కదా. అందుకని అది వివాదం అవ్వటమే చాలా బాధాకరం. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన వీడియోలు మేము చూడలేదు, ఇప్పుడు అసలు మనకు ఆ పరిచయం లేదు.
ఆ విధమైన పరిస్థితికి వచ్చింది. దాన్ని ఇంకా రచ్చ చేస్తున్నారు, పుండుని కనుక కాకి గిల్లినట్టుగా రచ్చ చేస్తున్నారనేది నా అభిప్రాయం. అది పార్టీ పరిష్కరించుకుంటే మంచిది. సో మొన్న ఢిల్లీలో వైఎస్ సునీత మాట్లాడుతూ కూడా రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మా అన్న జగన్కు ఓటేద్దని చెప్పి కరాఖండిగా తేల్చి చెప్పారు. సో సొంత చెల్లెలు ఒక దిక్కు షర్మిల, ఒక దిక్కు సునీత. సో ఎట్లా పోతుంది రాజకీయం? కుటుంబ నేపథ్యంలో ఉన్న ఈ రాజకీయాల్లో నెక్స్ట్ అస్త్రం ఎలా ఉండబోతుంది అక్కడ? సునీతారెడ్డి సొంత చెల్లెలు అని అనటం కంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితురాలు. తన తండ్రిని చంపేశారు సార్. తండ్రిని చంపితే తండ్రిని సార్, మంత్రిని సార్, వైఎస్ వివేకానంద రెడ్డి సార్, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు సార్, సొంత బాబాయ్, సొంత అన్న సార్. ఆయన బాబాయ్ కాదులే సార్. వాళ్ళ బాబాయ్ అయితే ఇదేంటి కర్మ? వెళ్ళిపోయి అన్న నాకు న్యాయం చెయ్యంటే ఆయన అనుసరించిన పదం అయితే 12వ కేసు అవుతుంది, లేదా అవినాష్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటే బీజేపీలో పోతారని చెప్పేసి ఆయన గెంటేశాడు. ఏం చేస్తుంది చెల్లెలు? తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా చేస్తారు. మేము ఏం చేసాం? డాక్టర్ సుధాకర్ చంపితే, అచ్చెన్నను చంపితే, తొడగొట్టి మీసం మీద చేసి ఉద్యమిస్తున్నాం కదా. ఆమె కూడా న్యాయం కోసం ఢిల్లీ వరకు పరుగులెత్తింది, న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఎక్కని గడపలేదు, దిగని మెట్టు లేదు. పోరాడి ఈ స్థాయికి వచ్చి 8 మంది దోషుల్ని అరెస్ట్ చేసే విధంగా పోరాడింది. చెబుతుంది మా అన్నను నమ్మితే నాకు జరిగిన శాస్త్రే రాష్ట్రానికి దొరుకుతుంది అని. ఎందుకంటే ఆ గొడ్డలి వేటు కథ కూడా మహాకథ కదండి. బహుశా రామాయణ మహాభారతాలు కూడా ఇంత ఇదిగా ఉండవు. అది సంఘటన 2019 మార్చి 15వ తారీఖు జరిగితే చంద్రబాబు నాయుడు గారి చేతికి ఒక పెద్ద కత్తి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు వెళ్ళి వివేకానంద రెడ్డి నరికాడని చెప్పేసి చెప్పారు. ప్రజలు నమ్మించారు. మరి ఇప్పుడు ఎవరు నరికారు? కోడికత్తి సీన్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారన్నారు. మరి ఇప్పుడు ఎవరు చేశారు అంటే ఈ విధమైన అబద్ధాలు. కాబట్టి సునీత న్యాయం కోసం పోరాడుతుంది. తన తండ్రికి సంబంధించిన న్యాయం జరగాలి. పైకి వచ్చిందంటే ఇప్పుడు 5 ఏళ్ళు సార్, 5 సంవత్సరాలు జరిగినా కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అంత క్రూరల హత్య కేసు. అంటే గొడ్డలతో తల మీద నరికి రక్తాక్షరాలు పేపర్ మీద రాయించిన కేసులు కూడా న్యాయం జరగలేదంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, పరిపాలన ఎలా ఉన్నాయి, కేంద్రం ఏం చేస్తుంది? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన కర్నూలు వెళ్ళిన సిబిఐ అరెస్ట్ చేయమంటే ఎస్పీ పోలీసులు ఒక్క పిల్లల్లా కాలు పైకెత్తారు కదా. వ్యవస్థలన్నీ మేము అరెస్ట్ చేయలేమని కళ్ళ ముందు చూసాం కదండి. అంటే ధనవంతులకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయం, బలిసినోడికి ఒక న్యాయం, చిన్నోడికి బలహీనుడికి ఒక న్యాయం. ఏమవుతుంది మరి? చట్టాలన్నీ కుక్క పిల్లల్లా కలిగిన వాళ్ళ దగ్గర తిరుగుతున్నాయి. మీరు ఒక చిన్న నేరం ఏదన్నా చెయ్యండి, వెంటనే మిమ్మల్ని లోపలేస్తారు, కేసు కడతారు. మరి ఇంత క్రూరల్ మర్డర్లో గూగుల్ టేక్లో దొరికినాయి కదా. గూగుల్ టేక్ సాక్ష్యాల్లో దొరికినా కూడా మరి మీరు అవినాష్ రెడ్డి మీద చర్య తీసుకోకపోతే ఏం చేస్తుంది? అందుకని ఆమె న్యాయం కోసం పోరాడుతుంది. రేపు ఎన్నికల్లో కూడా నిలబడే ప్రయత్నం చేస్తే చేయవచ్చు. చేసి ఇంకా ధైర్యంగానే ఇంకా అటు షర్మిలమ్మ కానీ సునీతారెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క నైజాన్ని పొంగాలు చెప్తుంది. షర్మిల గారు అయితే చంద్రకోళాలు తీసుకొని చొక్కా ఇప్పి మరీ కుడుతుంది. షర్మిల ఎంట్రీ జగన్కు చెక్ పెట్టే విధంగా ఉంటుంది అంటారు. జగన్కి చెక్ పెట్టడం కాదు, చెక్ పెట్టిందా లేదా కాదు, వాళ్ళ అన్న గురించే చెప్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చనుబాలు తాగిన తర్వాత షర్మిల తాగింది. తోడబుట్టిన చెల్లెలే కదా, డిఎన్ఏనే కదా, రక్తం మంచుకున్న చెల్లెలే కదా. ఆ చెల్లెలే చెప్తుందంటే అర్థం ఏంటి? అన్న స్వభావాన్ని. ఆమెకు కూడా రక్షణ లేకుండా పోయింది. మనం రాజకీయంగా చూస్తున్నాం, అసలు ఆమె వ్యక్తిత్వంగా చెప్తుంది నా అన్న ఇదని. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఏమైనా పాదయాత్ర కూడా చేసింది. అవును, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావటానికి దాదాపుగా నాకు తెలిసి అర్ధ భాగం భాగస్వామ్యం షర్మిల గారిది ఉంది. ఆడకూతురయ్యుండి కూడా 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. కాబట్టి చాలా కష్టపడ్డది. తీరా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినట్టుగా ఆమెకే అన్యాయం జరిగింది. కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళ పార్టీని ఎన్నుకుందాము, ఆ పార్టీకి సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తుంది. సో చివరిగా అంటే రాజకీయాల్లో అంటే ఏపీలో 2 నెల రోజులు ఇంకా ఎలక్షన్ రాబోతున్న తరుణంలో వలసలు వెల్లువెత్తుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. సో ఈ వలసల వల్ల ఏ పార్టీకి లాభం జరగబోతుందో, ఏ పార్టీకి నష్టం? అంటే ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుంటే వేరే పార్టీకి, అందులో సీట్ ఇవ్వకుండా ఇతర పార్టీలకు రాబోతున్న ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులకు మీరు ఏం చెప్తారు సార్? అదే అర్జున్ గారు, ఇవి కొద్దిగా మాట్లాడుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అమరావతిని ద్వేషించిన వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిన్నటిదాకా సావాసం చేసిన వాళ్ళు
ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. అంటే కేవలం ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కోసం ఎంత పదవి దాహార్తితో ఉన్నారు అని అంటే మీకు 2 మాటలు చెప్తా. దాహం వేరు, దూతదాహం వేరు. దాహం అంటే దూతదాహం అంటే తెలుసా? బిందెలతో కడవలతో దాగుతాడు వాడు. ఎవడో తెలుసా? మూర్ఛలు వచ్చినాడు. మూర్ఛలు వచ్చినోడికి బాటిల్ ఇస్తే దాహం లేదు. ఇత్తడి బిందెలు అట్లా బిందెలతో బుయ్యాలి. అవును సార్. మరి ఇది పదవి బిందెలతో చేస్తున్న పనులు కాబట్టి రాజకీయాలు ఎలా అవిని మరి వాళ్ళు ఎలా వాళ్ళ వ్యూహాలు వాటిని మనం ప్రశ్నించలేము. కానీ అర్థమవుతుంది. మీరు పొంగునూరు జయరాం గారు అవును సార్. మహాదారుణం. ఆయన మీద ఎన్నో విమర్శలు చేశాను, నేను చేశా. ఆయన యొక్క పరిపాలన మంత్రిగా చాలా దాష్టికం చేశాడు. అమరావతి రైతుల మీద ఎగబడ్డాడు, బూతులు తిట్టాడు, శాపనార్థాలు పెట్టాడు. మరి అటువంటి వాళ్ళు కూడా భూముల అమ్మకాలు కొనుగోలు కూడా చాలా అటువంటి వాళ్ళు కూడా మరి పార్టీలు మారారు. మరి అవి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది అవన్నీ చూసుకోవాలి. ఉన్నాయి మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న వాతావరణంలో. ఆంధ్రప్రదేశ్ ఏంటి మీకు తెలంగాణలో కూడా జరిగింది. ఇటు వాడు అటు వాడు ఇటు పరిస్థితి ఉంది. వాటిని ఆస్వాదిస్తున్నారు, అందరూ ఆస్వాదిస్తున్నారు. ప్రజలకు కూడా అలవాటు చేశారు సార్. మీరు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తున్నారంటే జనరల్గా కాంట్రించి ఉమ్మేయాలి. ఇంతకుముందు పాతకాలంలో ఒక పార్టీ నుంచి ఓ పార్టీలోకి వెళ్ళాలంటే మరణ శాసనంతో సమానం. అసలు వాళ్ళ ఇంటి గడప కూడా దొక్కిపోయేటారు కదా. పాత సినిమాల్లో నాగభూషణం అంటాడు, భార్య లేచిపోయినా పర్వాలేదు కానీ పదవి పోకూడదు అంటాడు. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది. సో రాబోయే రోజుల్లో ఏపీ మూడ్ ఆఫ్ ఏపీ వచ్చేసింది. సో ఓటర్స్ అందరూ కూడా ఉన్న ప్రజలందరూ కూడా ఓట్ మూడ్లోకి వెళ్ళిపోయారు. సో ప్రజానీకం అందరూ 5 కోట్ల ప్రజలు ఎట్లా ఉండబోతున్నారు సార్ ఫైనల్గా? రేపటి ఎన్నికల్లో 4,8,00,000 మంది ఓటేస్తున్నారు సార్. నా దృష్టిలో అమరావతి బహుజన జేఏసీగా ఉద్యమకారుడిగా నా దృష్టిలో రేపటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక మరణ శాసనం లాంటిది. అంటే తాళో పేడో తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కబంధ హస్తాల నుంచి రాష్ట్రం విముక్తి కావాలి. లేకపోతే అగాధంలోకి పడిపోతుంది. ఇప్పటికే ఉపాధి లేదు. నా బిడ్డలందరూ కూడా భాగ్యనగరం వలస వస్తున్నారు. 10th ఇంటర్మీడియట్ బీటెక్ చదివిన బిడ్డలు పొట్ట చేత పట్టుకొని చిత్తూరు దగ్గర నుంచేసి విజయవాడలో కూడా వస్తున్నారు. ఇందాక ఒక మాట విన్నా. ఇంతకుముందు హైదరాబాద్ నుంచి కేటీఆర్ కవిత లాంటి వాళ్ళు కూడా విజయవాడ వచ్చేసేసి ఉపాధ్యాయుల దగ్గర పాఠాలు నేర్చుకునే వాళ్ళు. అంత మాస్టర్లు ఉండాలని. ఇప్పుడు మాస్టర్లే వలస వస్తున్నారు హైదరాబాద్. ఇది రాష్ట్ర పరిస్థితి. నా బిడ్డలందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర ఇలా పట్టుకొని నిలబడుతూ ఉంటారు. నేను తిరుగుతూ ఉంటాను. హోటల్లో పనిచేస్తూ ఉంటుంటారు. ఈ భాగ్యనగరానికి ఎంతోమంది బిడ్డలు వచ్చారు, కేసులు పెట్టబడి వచ్చారు. నేను 3 రాష్ట్రాలు ముమ్మడిగా ఆంధ్ర రాష్ట్రం 2 పర్యాలు తిరిగా. నాకు 3,960 దరఖాస్తులు వచ్చినాయి దళిత బహుజన కులాలుగా. నా డాక్టర్ అచ్చన్న దగ్గర నుంచి, వజీరా దగ్గర నుంచి, అబ్దుల్ సలాం దగ్గర నుంచి, నంద్యాల నాగమ్మ దగ్గర నుంచి, పులివెందుల మహాలక్ష్మి దగ్గర నుంచి, నూకానమ్మ దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నా. నాకు వచ్చిన దరఖాస్తులు ఏంటి తెలుసా? అన్న, నా భార్యని అత్యాచారం చేశారు, నష్టపరిహారం రాల. అన్న, నా కొడుకు మీద కేసు పెట్టారు, బెయిల్ రాల. అన్న, నా భూమిని ఆక్రమించారు. ఇలాంటి సంఘటనలే సార్, ఇలాంటి సంఘటనలే. ఈ దళిత బహుజన కులాలకు సంబంధించిన ధర్మం మేమే చేయాలి. అందుకని బాలకోట అసెంబ్లీలో ఉండాలి. లేకపోతే రాష్ట్రం కుదేలైపోతుంది. రాజకీయ పార్టీలు వేరు, ఉద్యమకారులు వేరు. మహత్తరమైన దారుణం జరిగింది సార్. మీకు నూకానమ్మని వెంకాయమని అంగన్వాడీ టీచర్ని డాక్టర్తో గుద్దితే, అరే చచ్చిందా అని అడిగితే, లేదు వెంకటేశ్వర రెడ్డి ఇంకోసారి రాని డాక్టర్ని ఎక్కిచ్చారు కూడా చెప్పేసి అనుకున్న పరిస్థితి సార్. మీకు వెంకటేశ్వర అమర్నాథ్ అక్కనే అల్లరి చేస్తుంటే ప్రశ్నించాడని పెట్రోల్ బుట్టి కాల్చిన పరిస్థితి, ముఖాల మీద ఉచ్చలబోస్తున్న పరిస్థితి, పోలీస్ స్టేషన్లో శిరోమండనాలు చేస్తున్న పరిస్థితి, రాష్ట్రపతికి లేఖ రాసినా కూడా న్యాయం జరగని పరిస్థితి. దాని దిక్కుమాలిన రాష్ట్రం సార్. అన్నం లేకపోయినా బతకొచ్చండి, స్వేచ్ఛ లేకుండా ఎలా బతుకు. కానీ ఈ ఉద్యమాలన్నీ ఒకవైపు, కానీ ఎలక్షన్ మూడుకు వచ్చినాక ప్రజలు వీళ్ళన్నింటినీ గుర్తుపెట్టుకుంటారంటారు సార్. అదే కదా బాధ. ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్నంత అదే కదా, తాయిలాలతోనూ మంత్రాలతోనూ చేస్తున్నారు తప్ప వ్యవస్థను చూసింది. మరి పౌర సమాజం నీకు రచయిత అంటాడు,
ఎక్కడైతే సమాజం నిద్రావస్థలో ఉందో బానిసత్వంగా గులాంగిరి చేస్తుందో ఆ సమాజం జీవోత్సవం లేని వంటిదని చెప్పి అంటాడు. మీ గతంలో చెప్పాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు, ఒరే ముద్దుబోయిన మనుషుల్లారా, వాడు కత్తితో మీ సోదరుని పొడిచి పారిపోతున్నారు, మీరు నిశ్చేష్టులై చూస్తున్నారు. అలాంటి ఘాతుకాన్ని, అలాంటి హత్యని మీరు ఎదిరించలేనప్పుడు, మీరు చైతన్యహీనులైనప్పుడు ఆ నగరం మంటల్లో మాడి మసైపోవాలని చెప్పి రాజ్యాంగ సభలోనే చెప్పారు. అందుకని సమాజంలో చైతన్యం ఉండాలండి. సమాజంలో చైతన్యం లేకపోతే చీడ పురుగులే చట్టసభల్లో ఉంటాయి. ఆ చైతన్యం లోపించే దేశం ఎలా ఉంది? మణిపూర్లో మహిళల్ని వ్యవస్థలను చేసిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అత్యాచారాల వరకు పరిపాలన వెనక నడుస్తుంది కాబట్టే పౌర సమాజం మేల్కోవాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా మేల్కుంటుందిలేండి. నాకు ఒకటి తెలుసు సమాజ నడవడిక. గతంలో కూడా తల్లి భారతి ఎండిన స్తనాలపైకి ఎగబడ్డ బిడ్డలను ఓదార్చలేని దీనత్వం మీదని బద్దం భాస్కర్ రెడ్డి లేదు చరబంట్రాజు అంటాడు. అంటే వ్యవస్థ కృషించినప్పుడు విస్ఫోటనాలు వస్తాయి. శ్రీశ్రీలు పుడతారు, చరబంట్రాజులు పుడతారు. అది ఆ తల్లి గర్భంలో ఉండే ప్రేరణ. అందుకని వ్యవస్థను కాపాడుకోవాలి. ఈ రోజున మనం చూస్తున్నామంటే భారతదేశం 140 కోట్ల మంది జనాభా, భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న నాగరికతలు, భిన్న వస్త్రాధారాలు ఇంత కలిసి ఎందుకు ఉంటున్నాం మనం? భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యాంగం కాపాడుతుంది. మరి అందుకనే గౌరవించబడుతుంది. నువ్వు ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి వివాదాలు పెడితే ఏమవుతుంది? విస్ఫోటనాలకు దారితీస్తాయి. సమాజం చేతులోకి పోతుంది. అందుకని దాని పట్ల గతంలో ఉండేవాళ్ళు సమాజ ఉద్ధారకులు ఇప్పుడు కనుమరుగైపోయారు. గతంలో వావిరాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు గారు, మా శివసాగర్ ఇటువంటి మేధావులందరూ ఉండేవాళ్ళు. కాబట్టి వ్యవస్థను కాపాడుకునే విధంగా పౌర చైతన్యం అవసరం అండి. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తారు కానీ ప్రజల్లో చైతన్యం కావాలి. అది ఏ సంఘటన మీద ఆ చైతన్యం లోపిస్తే మాత్రం ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు కూడా ఏంటంటే అదే చైతన్యంతో ప్రభుత్వ పరిపాలన మార్చుకోగలగాలి. ప్రజలు మార్చుకుంటే రాష్ట్రం ఒడ్డెక్కుతుంది. మార్చుకునే దిశగా పోరాడాలి. మేము కూడా ఒక కార్యాచరణ తీసుకుని పనిచేయాలి. సో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కొత్త ఓటర్ అంటే ఏమి ఆలోచన లేని 18 సంవత్సరాలు నిండిన ఓటర్కి కొంచెం అభివృద్ధి చెందుతున్నారంటే స్టడీ పర్సన్స్కి, ఎవరైతే పురుషులు కానీ యువకులందరికీ ఏం చెప్తారు? బాలకోటగా మీ పిలుపు ఏమి ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న కొత్త ఓటర్స్కి వాళ్ళు కొత్త ఓటర్ అయినా, పాత ఓటర్ అయినా, పురాతన ఓటర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తాం. వైసీపీని గద్దె దించమని చెప్తాం. అంతిమ లక్ష్యం వైసీపీ గద్దె దించడం. గద్దె దించాలి, లేకపోతే బతుకు తెరువు లేదని చెప్తాం. ఏ ఓటర్ అయినా సరే. ఇంకా చేత అయితే 2 ఓట్లు మేము కూడా చెప్తాం. అవకాశం ఉంటే రిగ్గింగ్ చేయమన్నా కానీ అవకాశం ఉంటే 2 ఓట్లు వేయండి. మీ బాబాకి చెప్పండి, పిన్నికి చెప్పండి, అమ్మకి చెప్పండి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు రండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రండి. ఒక యుద్ధంలాగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపే విధంగా, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే విధంగా యుద్ధం చేద్దాం. వైసీపీని గద్దె దింపే విధంగానే ఓట్లేదు. సో మీరు 2 పర్యాయాలుగా ఆంధ్రప్రదేశ్ చుట్టుముట్టు వచ్చారు. సో అదే కోణంలో కూడా టీడీపీ జనసేన ప్రకటించిన అభ్యర్థుల్లో ఎంతమంది గెలిచే అవకాశం ఉంది? 94+5 99 ప్రకటించారు ఫస్ట్ విడతలో. ఎంతమంది గెలిచే అవకాశం ఉందని మీ దృష్టికి వచ్చింది? అంటే అర్జున్ గారు, నేను మెల్ల నిమ్మకాయలో నుదుటిని ఈ బూది రాసుకుని ఉంటే నేను చెప్తా. అలాంటి జాతకాలు చెప్పడం, చిలక పరిస్థితులు చెప్పడం నా వల్ల కాదు. అది ప్రజల తీర్పు. సరైన అభ్యర్థులు నిర్ణయించుకునే బాధ్యత వీళ్ళది. అభ్యర్థులు నిర్ణయించేటప్పుడు ఆ ప్రాంతంలో పరిచయాలు, ఆ ప్రాంతంలో వాళ్ళకున్న అవగాహన, మంచి చెడులు, ఆ పార్టీలో ఉండే సావాసం ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. అభ్యర్థులు ఎప్పుడు కూడా గెలుపు గుర్రాల్లాగా ఉండాలి. నాయకుడు చెప్పినంత మాత్రాన ఓటేయరు. జనరల్గా ఏమంటారంటే అటు జగన్ చూసి ఓటేస్తారు, ఇటు చంద్రబాబుని చూసి ఓటేస్తారు. జగన్ చూసి ఓటు ఎందుకు వేస్తారు, చంద్రబాబుని చూసి ఎందుకు వేస్తారు? ప్రభావం ఉంటుంది. రేపు పొద్దున వాడికి అన్యాయం జరిగింది. జగన్ గారి దగ్గర పోతారా? చంద్రబాబు గారి దగ్గర పోతారా? ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తారా? మరి ఆ ఎమ్మెల్యే తెలిసి ఉండాలి కదా. ఆ ఎమ్మెల్యే తెలిసి ఉండాలి కదా సార్. ఆ ఎమ్మెల్యేతో సావాసం ఉండాలి కదా. అధినాయకుడు పార్టీ విధానాల ప్రభావం ఉన్నా కూడా స్థానికంగా కూడా అభ్యర్థుల్ని చూసుకోవాలి. మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశిస్తున్న ఎన్నికలో మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తున్నారు. సూక్ష్మాతి సూక్ష్మంగా అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీలు కూడా పరిగణలో తీసుకొని అభ్యర్థులు డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళు కాపు అయితే, వాళ్ళు దళిత అయితే 2 కులాల ఓట్లు జరుగుతాయి అని. ఇలా అగ్రవర్ణాలు, నిమ్న వర్గాలు ఇవన్నీ చూస్తున్నారు ఆయన. అంటే
ఆ విధమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే ప్రతి ఓటు కూడా జాగ్రత్త అయిపోయింది. పైపచ్చి గెలుపు ఓటములు ఎంత సార్ అర్జున్ గారు? 2% 3%ఏ కదా. అంతే సార్ అంతే. 2019 ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 51%, తెలుగుదేశం పార్టీకి వచ్చింది 39%, ఇతర ప్రతిపక్షాలకు వచ్చింది 40%, 10%, వెరసామైంది 49%, 57%, ఇద్దరి మధ్య ఉంది 2%, 3%. 2%, 3% ఓట్లనే డిసైడ్ చేసేది అంటే ఎంత సంక్లిష్టంగా ఉంది. కాబట్టి జాగరూకతగా చేసుకోవాలి. అంత అంత అలా ఉంటుంది ఎన్నికలు. కాబట్టి ఇతను గెలుస్తాడు, ఇతనే గెలుస్తాడు అని అయితే సర్వే సంస్థలు కొన్ని సర్వేలు చేసి ఏదో శాంపిల్స్ తీసి చెప్తేలే కానీ మేమైతే ఏంటంటే ఉద్యమకారులుగా గెలుస్తాం అని చెప్పని ఆ భావంలో ఉండటం కంటే జాగరూకతతో యుద్ధం చేద్దాం, గెలిపించుకుందాం, ప్రజల్లో చైతన్యం తెద్దాం అనే భావనతో యుద్ధం చేయటం అనేది రాజకీయాల్లో సరైన పద్ధతి. సో ఫైనల్గా చివరిగా ఒకటే క్వశ్చన్ సార్. చివరిగా అంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు సీటు కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఒక దిక్కు భీమవరం అలాగే పిఠాపురం పోతుండను. సో మీ దృష్టిలో మీరు జేఏసీ నేతగా చాలా కాలం పాటు తిరిగారు. సో మీకున్న రాజకీయ అనుభవంలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తాడు. సో లాస్ట్ టైం 2019లో గాజువాక భీమవరంలో రెండిట్లలో ఓడిపోయాం. కానీ మొన్న కూడా తాడేపల్లి సభలో కూడా చెప్తూ కూడా 99% 90% గెలిచే వాళ్ళకే సీట్ ఇచ్చాం, నేను కూడా ఎక్కడైతే గెలుస్తున్నా అక్కడి నుంచి పోటీ చేస్తామంటారు సార్. దానిపైన మీకు ఇప్పుడు ఏ నాయకుడైనా నియోజకవర్గమో దాని వాతావరణం చూసుకొని పోటీ చేస్తాడు. ఇప్పుడు లోకేష్ గారైనా అంతే, జగన్మోహన్ రెడ్డి గారైనా అంతే, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అగ్ర నాయకులు వాళ్ళు పోటీ చేయడానికి ఆ నియోజకవర్గాలు ఖాళీగానే ఉంటాయి. వాళ్ళే నిరసన వ్యక్తం చేయరు కదా. ఎక్కడ పోటీ చేసినా ఈసారి మాత్రం అసెంబ్లీలో ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్న లక్ష్యం. అందుకనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పటికీ ఆయన పార్టీ పెట్టి కూడా 10 ఏళ్ళు అయ్యింది. చట్టసభల ప్రక్రియలో రేపు పొద్దున పోతేనే ఆయనే చెప్పారు కదా సభలో, ఒక్కొక్క ఇటుకలు పేర్చుకొని నేను ఒక కోటలా నిర్మించుకుంటాను పార్టీనని. ఆ ప్రక్రియకి చేస్తున్నాడు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. వాళ్ళ పార్టీ కూడా ఈ రేపటి శాసనసభలో ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమాచారం అందించినది. సో మొత్తం కూడా రాబోయే రోజుల్లో అంతిమ లక్ష్యంగా కూడా రాక్షస పాలన అంతమందించి సుసక్షమైన పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడమే ఏకైక లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తామని కూడా బాలకోటయ్య గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నేను మీ అర్జున్.